వెల్కమ్ టు లా లర్నర్. ఈ వీడియోలో మనం ప్రతి లా చదివే లా స్టూడెంట్, లా యాస్పిరెంట్ లేదా కొత్త అడ్వకేట్ తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన లీగల్ వర్డ్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా స్టే ఆర్డర్. స్టే ఆర్డర్ అంటే కోర్టు ఇచ్చే ఒక తాత్కాలిక ఆర్డర్. దీని అర్థం ఏమిటంటే ఒక తీర్పు లేదా చర్యను కొంతకాలం వరకు అమలు చేయకుండా నిలిపివేయడం. ఉదాహరణకు కోర్టు ఒక నిర్మాణం మీద స్టే ఆర్డర్ ఇస్తే ఆ పని తాత్కాలికంగా ఆగిపోతుంది. నెక్స్ట్ ప్రైమా ఫేషి. ప్రైమా ఫేషి అంటే లాటిన్ పదం. దీని అర్థం మొదటి చూపులోనే సరిపడిన ఆధారాలు కనిపించడం. అంటే కేసులో ప్రారంభంగా చూస్తే అభియోగం నిజమై ఉండే అవకాశం ఉంది అని కోర్టు భావిస్తే దాన్ని మనం ప్రైమా ఫేషియా కేసు అంటారు. నెక్స్ట్ బర్డన్ ఆఫ్ ప్రూఫ్. బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అంటే కోర్టులో చేసిన ఆరోపణలకు సాక్ష్యాలతో నిరూపించే బాధ్యత. క్రిమినల్ కేసులో సాధారణంగా ఈ బాధ్యత ప్రాసిక్యూషన్ మీద ఉంటుంది. అంటే నిందితుడు తప్పు చేశాడని ప్రాసిక్యూషన్ నిరూపించాలి. నెక్స్ట్ హోస్టైల్ విట్నెస్. ఒక వ్యక్తిని ఒక పార్టీ సాక్షిగా కోర్టు తీసుకొస్తుంది, కానీ ఆ సాక్షి తర్వాత తన మాట మార్చి లేదా ఆ పార్టీకి మద్దతు ఇవ్వకపోతే ఆ సాక్షిని మనం హోస్టైల్ విట్నెస్ అంటారు. నెక్స్ట్ ఇలాంటి సందర్భాల్లో కోర్టు ప్రత్యేకంగా విచారణ చేస్తుంది. ప్లీ బార్గెనింగ్ అంటే నిందితుడు తన తప్పును ఒప్పుకుని దానికి బదులుగా తక్కువ శిక్ష లేదా తక్కువ ఛార్జీలతో కేసు ముగించడం. భారతదేశంలో కూడా ఈ విధానం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఉంది. నెక్స్ట్ ఈ లీగల్ వర్డ్స్ కోర్టులో చాలా సాధారణంగా వాడే పదాలు. వాటిని అర్థం చేసుకుంటే లా స్టూడెంట్, అడ్వకేట్స్ మరియు సాధారణ ప్రజలు కూడా లా గురించి మంచి అవగాహన వస్తుంది. ఇలాంటి లీగల్ అవగాహన వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కూడా జై హింద్.